సోరకాయ సోయా పులావ్. ఓకే, సొరకాయ సోయా పులావ్. నువ్వు అన్నట్టు నిజంగానే సొరకాయ అనేది ఎక్కువగా తినరు, ఇష్టంగా తినరు అనమాట. సోయా ఓకే, ఆల్మోస్ట్ అందరూ ఇష్టంగా తింటుంటారు. బట్ రెండింటి కాంబినేషన్ అండ్ పులావ్ కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా పులావ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాము. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ చేసాము ఇదివరకే. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉండబోతుంది అనుకుంటా. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో మీల్ మేకర్ ఆల్రెడీ నువ్వు నానబెట్టి తీసుకొచ్చేసావు. అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, ముందుగా కొంచెం నూనె. ఓకే, సో నూనె తర్వాత కొంచెం నెయ్యి కూడా. సో పులావ్ అనగానే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఉండాలి. సో నెయ్యి నూనె రెండు మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అవును. నెక్స్ట్ మసాలా దినుసులు. తర్వాత బిర్యానీ ఆకు. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిర్చి. సో నెక్స్ట్ టొమాటో ముక్కలు. సో ఇవి ఫ్లేవర్డ్ రైస్ కదా, కొంచెం హెవీగా ఉంటుంది. సో నైట్ టైం తీసుకోవచ్చా ఏంటి, ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ కూడా హెల్తీ. అంటే దీనికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం లేవు. లైక్ బ్రౌన్ రైస్, సోయా అండ్ అలాగే సొరకాయ కూడా. సో నైట్ టైంలో కూడా తీసుకోవచ్చు. నైట్ టైంలో వచ్చేసి వాళ్ళు ఎర్లీ డిన్నర్ చేయాలి, ఎందుకంటే మనం ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ క్వాంటిటీ వచ్చేసి జస్ట్ 1 బౌల్ తీసుకోవాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత సొరకాయ ముక్కలు. సో అండ్ ఈ సొరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వెజిటబుల్లో తరచుగా సమ్మర్ టైం కాబట్టి ఎక్కువ తీసుకుంటూ ఉండాలని. అవును. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ వేద్దాం. ఇంకొక స్పూన్ కొంచెం పసుపు. అలాగే గరం మసాలా, ఉప్పు, కారం. ఓకే, సో ఇంకా మనం సోయా కూడా వేసేసుకుంటే సోయా కూడా వేగిపోతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ అయితే చక్కగా ఇంకాస్త వేగాలి. సో కాస్త మూత పెట్టేద్దాం. సో మరి ఈ కాంబినేషన్ యూస్ చేస్తూ ఉండొచ్చా తరచుగా? అంటే వాటర్ కంటెంట్ ఉన్న ఒక వెజిటబుల్, ఇంకొకటి ఏంటంటే ప్రోటీనిషియస్ ఫుడ్ అలాగా. ఇది ఏంటి అంటే మనము ఎప్పుడైనా సరే వెయిట్ లాస్కి ప్లాన్ చేసే వాళ్ళు ముఖ్యంగా హై ప్రోటీన్ అండ్ లో ఇన్ క్యాలరీస్ తీసుకోమని చెప్తారు. ఇది వాళ్ళకి చక్కటి కాంబినేషన్, ఎందుకంటే సోరకాయలో మనకు క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ సోయా వచ్చేసి మంచి ప్రోటీన్ కాబట్టి మంచి కాంబినేషన్ అనమాట వాళ్ళకి. సో యూజువల్గా ఎర్లీ డిన్నర్ చేయాలి అంటారు కదా, సో డిన్నర్కి అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి మనకు ఎంత టైం గ్యాప్ ఉండాలి ఆ డైజెషన్ ప్రాసెస్కి, అని మనం ఈ డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇవ్వడానికి ఆ మెకానిజంకి? సో బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు మనం ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏం చెప్తుంటామంటే, పడుకున్నప్పుడు బాడీ అంతా రెస్ట్లో వెళ్తుంది అండ్ బాడీ ఫంక్షనింగ్ అనేది చక్కగా జరుగుతుంది కాబట్టి డిన్నర్ తర్వాత పడుకోవడానికి 2 hours గ్యాప్ ఉండాలి. అండ్ పడుకోవడం మినిమం 6 to 8 hours పడుకోవాలి. అండ్ లేచిన వెంటనే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసి ఏదైనా డీటాక్స్ డ్రింక్ తీసుకొని ఆ తర్వాత మన డైట్ స్టార్ట్ చేస్తే కనుక
బాడీ చాలా చక్కగా ఉంటుంది అండ్ ఏది కూడా డిసార్డర్స్ రాకుండా ఉంటాయి. సో డీటాక్స్ చేసుకోవాలి మన బాడీని ఎప్పటికప్పుడు అని చెప్తూ ఉంటారు. సో ఎలా చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ నువ్వు అన్నట్టు డీటాక్స్ డ్రింక్స్ యూస్ చేయాలి అంటారు. సో అలా డీటాక్స్ డ్రింక్స్ వచ్చేసి మనకు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువగా లెమన్ యూస్ చేస్తూ ఉంటారు. బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది అండ్ అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది, ఐ మీన్ యాక్టివేట్ చేస్తుంది, బూస్టప్ చేస్తుందని. దాంతోపాటు మనము జీరా వాటర్ తీసుకుంటే ఏంటి అంటే డైజెషన్ ఇష్యూస్ రానివ్వకుండా చేస్తుంది. సో ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు జీరా వాటర్ యూస్ చేయడం, మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళు ధనియాని యూస్ చేయడం అండ్ అలాగే ఎవరికైతే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుందో లెమన్ వాటర్ యూస్ చేయడం. సో చాలామందికి ఐడెంటిఫై చేయడానికి రాదు వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంటుందో. సో వాళ్ళు ఏంటి అంటే ప్రతి ఒక్క దాన్ని స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఓకే, సో స్విచ్ ఆన్ అవుతూ ఉంటే ఇట్ విల్ బి బెటర్ అన్నమాట. ఓకే ఓకే పల్లవి, సో ఒకసారి చూద్దాము ఎలా అయింది ఏంటని. మంచి అరోమా వస్తుంది కదా. ఓకే నెక్స్ట్ ఇంకా మనం బ్రౌన్ రైస్ కూడా వేసేద్దాం. ఆల్రెడీ బాయిల్ చేసింది. ఇందులోనే పుదీనా కూడా వేద్దాం. ఓకే ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్య, సోరకాయ సోయా పులావ్ రెడీ అయిపోయింది. సొరకాయ సోయా పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ సోయా పులావ్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, సొరకాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, మీల్ మేకర్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4. సొరకాయ సోయా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి నెయ్యి కూడా వేసి వేడయ్యాక హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, టొమాటో ముక్కలు, సొరకాయ ముక్కలు వేసి కాస్త వేగాక పసుపు, గరం మసాలా, తగినంత ఉప్పు, కొద్దిగా కారం, మీల్ మేకర్ వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని ఆ తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ సొరకాయ సోయా పులావ్ రెడీ.